కాండము 32వ అధ్యాయము 30వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 30వ వచనం. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు. బాగున్నామండి. దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి చక్కగా గత సంవత్సరం ఇదే కోట నుంచి మరి ఈ సంవత్సరం ఈ కోట వరకు దేవాది దేవుడు మరి జాన్ గారిని, ఆయన భార్య బిడ్డలను కూడా మరి చక్కగా మంచి ఆరోగ్యాలతో, మంచి ఆశీర్వాదాలతో దేవాది దేవుడు వారు నింపినందుకు దేవునికి స్తోత్రం. మరి కోటం మరి మ్యారేజ్ డే కోటం, మ్యారేజ్ డే యొక్క శుభాకాంక్షలు నా కుటుంబం తరపున, సంఘం తరపున బిడ్డలకి తెలియజేస్తున్నాను. మరి చక్కగా నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాలతో, మంచి ఆశీర్వాదాలతో, మళ్ళీ అలాగే సమృద్ధితో, దీవెనతో, శాంతి సమాధానంతో మరి గృహంలో ఉండాలి. అలాగే వారికి సొంత గృహం కూడా ప్రభువారు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు వారికి తోడుగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. మరి నిజంగా చూసినట్లయితే శనివారం జరగాల్సిన ప్రేయర్ ఇది. మరి శనివారం మరి ఆరాధన ఉండడం ద్వారా మరి దేవుడి సమయాన్ని మనకి సిద్ధపరిచారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 30వ వచనంలో, తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవాది దేవుడు మొట్టమొదటిగా స్త్రీ పురుషులనే దేవుడు తయారు చేశారు. మొట్టమొదటిగా మరి ఆదామును తయారు చేసి, మరి ఆదామును తయారు చేసిన తర్వాత మరి జీవరాశులన్నిటినీ తయారు చేసి ఆదాము వాటన్నిటికి పేర్లు పెట్టారు. మరి అలా పెట్టిన తర్వాత ఏది అన్నీ తయారు చేశాడు ఆదాము దగ్గర తీసుకొస్తే, దీనికి ఏం పేరు పెడతావు, దీనికి ఏం పేరు పెడతావు అంటే ప్రతిదానికి మంచి మంచి పేర్లు పెట్టారు. ఆ రోజున ఆదాము ఏ పేరు పెట్టాడో ప్రతి జీవరాశికి అదే పేరు. పెట్టిన పేరులో ఏది కూడా ఏంటి ఇలా తప్పుగా పెట్టారు అనుకోవడానికి లేదు. సింహాన్ని తీసుకొచ్చి, ఆ జంతువుని తీసుకొచ్చి దీనికి ఏ పేరు అంటే సింహం అని పేరు పెట్టాడు. ఈ రోజుకి అది సింహంగానే. అట్లా ఆదామును ఆ రీతిగా మరి నిలబెట్టుకుని ప్రభువారు చక్కగా తయారు చేసి జీవాయువును ఊది మరి దేవాది దేవుడు సృష్టించిన తర్వాత ఎన్ని జీవరాశులు చేసినా, ఎన్ని జంతువులు చేసినా, ఎన్ని ప్రాకు పురుగులు, చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షులు, మృగాలు అన్నీ తయారు చేసిన ఏది ఆదాముకు సూట్ అవ్వాల, ఏది కూడా మ్యాచ్ అయిందా? ఏది మ్యాచ్ అవ్వాల. ఎన్నో చేశాడు దేవుడు, కానీ ఏది తీసుకొచ్చినా వాటి పేర్లు అయితే పెట్టాడు, కానీ ఆదాము ఏది కూడా ఆయనకి సాటి అయిందిగా లేదు, ఏదైంది కూడా సూట్ అవ్వాల. ఇక అప్పుడు దేవుడు ఆదాముకి ఒక సాటి సహాయం చేద్దామని దేవుడు మరి నిజంగా అవ్వమ్మను తయారు చేశాడు. దేవుడు అవ్వమ్మను తయారు చేసి ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు అవ్వమ్మ అప్పుడు సాటి సహాయం అయింది. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి నిజంగా ఆ రీతిగా మొదటి జంటనే దేవుడు ఆ రీతిగా మరి యవన కాలమందు మరి చక్కగా వారిని ఇద్దరిని తయారు చేసి మట్టిని తయారు చేసి ఆ మనుషులకి రూపాన్ని ఏర్పాటు చేసి జీవాయును ఊది నిలబెట్టిన తర్వాత ఈ రోజున ప్రతి జంటలుగా ఆ రోజు మొట్టమొదటి జంటకి ఏదేని తోటలో వివాహం చేశాడు యేసయ్య. మొట్టమొదటి జంటకి ఏం చేశారండి? ఏదేని తోటలో అక్కడ వివాహం జరిపించారు యేసయ్య. అలాగే ఈ రోజున స్త్రీ పురుషులే కదా ప్రపంచాన్ని సృష్టి నిలబడి చేసేది, అవునా కాదా? ఓన్లీ స్త్రీ పురుషులే. జంతువులు, చతుష్పాద జంతువులు ఏం చేయలే కదా. స్త్రీ పురుషులే ఈ రోజున ప్రపంచాన్ని సృష్టి ఏలుబడి చేస్తుంది. చాలా సంతోషం. మరి వారిలో ఒక జంట అయిన మన జాన్ గారు, శుభశ్రీ గారు చక్కగా మరి దేవుడు వారిద్దరిని జత చేసి మరి ఇద్దరు బిడ్డలు వారిని ప్రేమించి ఇద్దరు బిడ్డలు ఇచ్చారు. మరి చక్కగా మంచి చదువులు, మంచి మరి పనిపాటలు దేవుడిచ్చి మరి మంచిగా దేవుడు చక్కగా మరి ఈ రోజు వరకు సంతోషంగా నిలబెట్టారు. చాలా సంతోషం. మరి ఇంకా కూడా ఈ కూటం పెట్టక ముందు ప్రభువారు వారితో మాట్లాడారు. ఈ కూటం పెట్టాలి,
సంవత్సరానికి 2-3 చెప్పారని చెప్పారు. 3 కోటాలు అనుకుంటా పెట్టమని. అదే ప్రకారంగా దేవుని మాట తీసుకుని మరి ఈ రోజున కోటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు దేవుడు తీసేశారు. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు దేవుడు తీసేసి, ఎన్నో అప్పులండి. నిజంగా ఈరోజు ఫ్యామిలీ నిలబడిందంటే దేవుని కృపేనండి. లేకపోతే నిజంగా ఫ్యామిలీ అప్పులతో ఏమైపోయేది. ఎంత ఎంత శ్రమలు, ఎంత కష్టాలు. వాళ్ళు ఎవరైతే ఆరాధించారో, ఎవరైతే పూజించారో ఆమె వచ్చి అంది, నేను నీ బిడ్డను తీసుకెళ్ళిపోతా. అప్పుడు పాప ఒక్కతేనండి, నా బాగా గుర్తు. పిల్లోడు పుట్టడానికి ముందు అనమాట, అబ్బాయి పుట్టలేదు ఇంకా. అప్పటికి నిదానంగా అప్పులు తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చారు. అక్కడ నడుస్తున్నప్పుడు అన్న అప్పుల్లో ఉండంగా మాట్లాడలేదు ఆమె పూజించామె. అస్సలు మాట్లాడాల, పలకరించలా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి కొద్దిగా మనసు ప్రశాంతత అయింది వాళ్ళకి. మనసు ప్రశాంతత అయిన తర్వాత అప్పుడు అంటుంది, నేనున్నానుగా, ఎందుకు వెళ్ళావు, నేను చేస్తానుగా అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ అందరు నీ కుమార్తెను తీసుకెళ్ళిపోతాను బెదిరిపెట్టినప్పుడు కూడా చాలా ప్రార్థన చేసాడు. అప్పుడు కూడా అయ్యగారు కూడా చాలా ప్రార్థన చేశారు. మరి నిజంగా అలా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నిజంగా కుమార్తెని నిలబెట్టారు. వారికి ఉన్న అప్పులు దేవుడు తీసివేశారు. మరి చక్కగా మగపిల్లోడిని ఇచ్చాడు దేవుడు. ఈ రోజున వాళ్ళు ప్రశాంతంగా, ఆనందకరంగా, ఆశీర్వాదంగా, కడుపులో నీళ్ళు కదలకుండా హ్యాపీగా బతుకుతున్నారండి. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మరి నిజంగా ఈ భార్య భర్తలు ఎందుకు దేవుడు స్త్రీ పురుషుని ఎందుకు కలిపారు, ఎందుకు జత చేశారు దేవుడు అంటే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఇక్కడ అంటున్నాడు, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును. ఒకడు 1000 మందిని తరంగలడా ఒకడు తరమలేడు కదా. ఒకడు 1000 మందిని తరమలేడు కనుక ఇద్దరు ఎట్లు 10,000 మంది పారదోలుదురు. అంటే చూసినట్లయితే ఒకరి వలన జయము రాదు, ఒకరి వలన విజయం ఉండదు. ప్రసంగి గ్రంథం 4 అధ్యాయాలు అంటాడు. మరి నిజంగా ఒకడంట పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడినా వాడికి ఏమీ తృప్తి లేదు, వాడికి ఏమీ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కానీ ఇద్దరు కూడి ఉండటం మేలు అంటాడు. నిజంగా సహజంగా చెప్పాలంటే ఇద్దరు అనే మాట ఎవరిని అంటారు? భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కదా. ఇద్దరు అనే మాట ఎక్కువగా వీళ్ళకి వస్తుంది. ఎక్కువగా భార్యాభర్తల గురించి ఇద్దరు అంటారు కదా. భార్యాభర్తలు ఇద్దరు అంటారు. అంటే ఒకరి వల్ల విజయాలు కలగవు, అలాగే ఒకరి వల్ల ఏమేలు జరగదు. ఒక్కడు ఆదాము ఏమని చేయగలిగాడు? ఏమీ చేయలేడు. ఒక్కడి వల్ల సృష్టి ప్రబలం అవ్వదు కదా. మరి నిజంగా ఇద్దరు ఎప్పుడైతే అవ్వమని తయారు చేసిన తర్వాత సాటి సహాయం అయ్యి వారిద్దరికి వివాహం జరిగిన తర్వాత ఈరోజు సృష్టి యావత్తు కూడా మరి నిజంగా ఆనందకరంగా, ఆశ్చర్యకరంగా దేవాది దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అందుకే ఒకరి వల్ల ఏది సాధించలేరు, కానీ ఇద్దరు కలిసేది ఎందుకో అంటే ₹1 వెనకేసుకోవడానికి, ₹1 దాచుకోవడానికో ఏదో చేయడానికి కాదు. ఇద్దరు కూడి ఉన్నది. ఇద్దరు కలిసి ఏం చేయాలంటే దుష్టుడిని పారదోలాలి. ఇద్దరు కలిసి ఏం చేయాలండి? ఈ దుష్టుడు ఎక్కడున్నాడండి? వారు పారదోలని కర్ర పట్టుకుని తోలేద్దామంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడింది. ఏమనంటే, దురాత్మల సమూహములతో పోరాడుచున్న ఆకాశ మండలం ముందున్న దురాత్మ కాదు, సమూహంలాగున్నాయంట. దేవుడు ఒక్కడే కానీ దెయ్యాలు మాత్రం సమూహం ఉన్నాయండి. అటువంటి సమూహాన్ని పారద్రోలాలంటే ఒకడి వల్ల అవుతుందా? అవ్వదు. అందుకే అంటున్నాడు, ఇద్దరు కలవాలి, ఏకీభవించాలి. మరి దుష్టమైన ఆలోచన తరమడానికి, దుష్టమైన క్రియలు తరమడానికి, దుష్టుడిని పారద్రోలడానికి, దుష్టుడి మీద విజయాన్ని సాధించడానికి, దుష్టుడిని జయించడానికి మరి నిజంగా దుష్టుడు పెడతాడు, అప్పులు పెడతాడు, సమస్యలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, కష్టాలు పెడతాడు, లేమిడి పెడతాడు, వస్త్రహీనతలు పెడతాడు. దుష్టుడు ఎన్నో మానవుల మీద. ఎందుకంటే దేవుడేమో ప్రతి మానవ సృష్టించి చక్కగా వాళ్ళని అభివృద్ధి చేయాలని ఆయన ప్రణాళిక, దేవుని ఆలోచన. కానీ దుష్టుడు ఆలోచన ఏంటి? మానవుడు ఎదిగించిన వాడిని పడేయాలి. అది వాడు ఆలోచన. అందుకని వాడు ఏం చేస్తాడంటే తనకంట సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దుష్టుడు. ఈ సమూహం ప్రతి ఫ్యామిలీలో, ప్రతి కుటుంబాల్లో, ప్రతి భార్యాభర్తల్లో దూరేసేసి, బిడ్డల్లో దూరేసి నాన్న గలివిలి. ఈరోజున చూడండి, కోర్టుల చుట్టూరు భార్యాభర్తల గొడవలు చూడండి, కేసులు, కోర్టుల చుట్టూరు, ఆస్తుల గురించి, అంతస్తుల గురించి. అసలు ఎంత దారుణంగా ఉందో లోకంలో. అటువంటి లోకంలో ఉందయ్యా.
అందుకని భార్యాభర్తలు కలిసి ఇదిగో 10,000 మంది తరంగలరు అని చెప్పేసి అంటే దుష్టుని జయించే శక్తి భార్యాభర్తలకి ఉన్నది. దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి షునేమిరాలు ఆమె భర్త గారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంత గొప్ప విజయాన్ని పొందుకున్నారో తెలుసా? షునేమిరాలు ఆమె భర్త గారు మరి నిజంగా చూసినట్లయితే మరి భర్త కూడా భార్యతో ఏకీభించి, ఎందుకంటే భార్య చేసేది ఏం చేస్తుంది? అక్కడ భక్తే చేస్తుంది కదా. సినిమాలకి వెళ్తుందా, షికాలకి వెళ్తుందా? లేదు కదా. భార్య ఏం చేస్తుంది? అక్కడ భక్తి చేస్తుంది, దౌర్జన్యాలు ఆహ్వానిస్తుంది, కోటాలు పెడుతుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆ భార్య అలా చేస్తుంది కాబట్టి భర్త కూడా అది గమనించి భార్య మాటకి సపోర్ట్ చేసి భార్యాభర్తలు నిలబడి ఆ రీతిగా నిలబడ్డారు భక్తి చేయడానికి. నిజంగా చచ్చిపోయిన కుమారుడు, అసలు కుమారుడు లేనప్పుడు దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఆ పుట్టిన కుమారుడు చనిపోయినప్పుడు ఏం జరిగింది? వీళ్ళ భక్తి వ్యర్థమైపోయిందండి. ఈ భార్యాభర్తల కష్టం వ్యర్థమైపోయిందా? వ్యర్థమాలో చచ్చిపోయిన కుమారుడండి 7 సార్లు తుమ్మి బతికాడండి. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జిఎస్. నిజంగా పేదరాలు, పనిపిల్లగా ఉన్న షునేమిరాలు భార్యాభర్తలు ఒకటై దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆ పట్టణానికి మేయర్ అయింది. షునేమిరాలు పేరే పెట్టారు, షునేమి పట్టణం అని పేరు పెట్టారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జిఎస్. అలాగే చూసినట్లయితే అపోస్తల కార్యం అననీయ సఫేరా అంటే భార్యాభర్తలు కలిసి ఏం చేయాలి అని అంటే భార్యాభర్తలు కలిసి దుష్టుని జయించాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే వివాహం అనేది ఏర్పాటు చేశాను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ షునేమిరాలు భర్త గారు భార్యాభర్తలు కలిసి నిజంగా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా గొప్ప విజయాన్ని పొందుకున్నారు, దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారు, చచ్చిపోయిన కుమారుడు బతికించుకున్నారు. నిజంగా చూసినట్లయితే మరి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ అభివృద్ధి ఎంతో గొప్పగా ఉంది. మరి మనిషి గతించిపోయినా ఈ బైబిల్ గ్రంథానికి చావు లేదు. ఉందా? ఈ బైబిల్ గ్రంథానికి చావులేదు. పెదనాన్నగారు దేవుడు నమ్ముకున్నారు, పెదనాన్నగారు చదివి వెళ్ళారు, నాన్నగారు చనిపోయారు, బైబిల్ ఉంది. అవునా కాదా? బైబిల్ అంటే మనిషి చచ్చిపోతాడేమో కానీ కొంత ఆయుష్ వరకు, కానీ గ్రంథానికి చావు లేదు. ఈ చావు లేని గ్రంథంలో షునేమిరాలు పేరు లిఖితమైంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే అదే భార్యాభర్తలు మరి జయం పొందుతారు. అదే భార్యాభర్తలు కొత్త నిబంధనకు వచ్చేసరికి, అపోస్తల కార్యాలకు వచ్చేసరికి, 5 అధ్యాయాలకు వచ్చేసరికి ఇక్కడ అననీయ సఫీరా ఏం చేశారండి? వీళ్ళు భార్యాభర్తలే. వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మను మోసం చేశారు. అంటే మోసం చేయడానికి వాళ్ళిద్దరు ఒకటయ్యారు అన్నట్టుగా అర్థం ఉంది కదా. వాళ్ళు మోసం చేయడానికి ఏకీభించారు, ఒకటయ్యి దేవుని మోసం చేసి, దేవునికి ఇచ్చే గుప్పులు మోసం చేసి, దశంభాగాలు మోసం చేసి, బ్రొక్కుబళ్ళు మోసం చేసి, ప్రథమ ఫలాలు మోసం చేసి, నిజంగా వాళ్ళు మరి దేవుని మోసం చేసి, దైవజనుడిని మోసం చేసి, సంఘాన్ని మోసం చేసి ఏమన్నా బాగుపడింది ఉందా అక్కడ? అసలు ఏమీ లేదండి. నిజంగా చూసినట్లయితే మన కుటుంబాలు భార్యాభర్తలు కలిపింది దేవుడు ఎందుకంటే అభివృద్ధి పొందడానికి. భార్యాభర్తలు కలిపింది ఎందుకంటే లోకంలో ఉన్న సాతానుగడి జయించడానికి. భార్యాభర్తలు ఎందుకు దేవుడు కలిపాడంటే కుటుంబం మొత్తం చక్కగా మరి కలిసిమెలిసి ఉండడానికి. భార్యాభర్తలు ఎందుకు ఒకటి చేశాడంటే ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, స్తుతులు చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు భార్యాభర్తలు స్త్రీ పురుషుని సృష్టించాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. దేవుని ప్రణాళిక ప్రకారం ప్రతి భార్యాభర్తలు జీవించగలిగితే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆస్వాదించబడుతుంది, దీవించబడుతుంది, కుటుంబం కట్టబడుతుంది, పిల్లా పాపలతో హ్యాపీగా ఉంటుంది. ఆ కుటుంబం చూసి 10 మంది కుటుంబాలు రక్షించబడతాయి. అదే భార్యాభర్తలు దేవుని మాట తప్పిపోయి లోకరీతిగా జీవిస్తే ఆ కుటుంబం కూడా మన నిజంగా అననీయ సఫీరా కుటుంబమే లేదండి. కుటుంబమే లేదు. నిజంగా అంత దారుణమైన పరిస్థితి. మరి నిజంగా జాను గారు ఆయన భార్య బిడ్డలు కూడా నిజంగా శుభశ్రీ గారు దేవుడు మరి ఏది చెప్తే దేవుడు ఆ కళ్ళలో దర్శనాలు ఏది మాట్లాడితే మరి ఇది కనబడిందమ్మా, ఇలా కనబడింది అని చెప్తూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఇలా కాదమ్మా, ఇలా చేయండి, ఎలా చేయండి అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని మాట తూచా తప్పకుండా, దైవజనుల మాట తూచా తప్పకుండా బిడ్డలు నిలబడుతున్నారు కనుక ఆ రోజు నీ కుటుంబాన్ని నేను పాడు చేస్తాను, నీ బిడ్డను తీసేస్తానన్న చీకటిని దేవుడు తోలివేసి ఈరోజు నీ కుటుంబాన్ని
దేవుని బాటలో, దేవుని మార్గంలో, దేవుని యొక్క భక్తి జీవితంలో నిలబడుతుంది. కాబట్టి ఈ రోజున ఆ కుటుంబానికి మనందరం వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి ఫ్యామిలీ కూడా, ప్రతి భార్య భర్తలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో మరి నీతిమత్తంగా బ్రతికినట్లయితే ప్రతి భార్య భర్తలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. మరొకసారి